ఇప్పుడు దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికల మీద తర్జన పడుతున్న పరిస్థితి. బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద జేపీసీ కమిటీ నియమించింది. జాయింట్ పార్లమెంట్ ఎవరున్నారు కమిటీలో? ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 3 ఉన్నారు. ప్రియాంక గాంధీ ఉన్నారు. ఓకే, ఒకటి చెప్తున్నాను, 31 మంది ఉన్నారు. ఒకటి చెప్తున్నాను, జమిలీ ఎన్నికలు దేనికండి? వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ ఫుడ్, వన్ డ్రెస్, వన్ రిలీజియన్, యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్, వన్ ఇది. ఓకే, అంటే ఇప్పుడు దక్షిణాదిన మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకుంటారు. ఓకే, ఉత్తరాదిన నిషేధం. నిషేధం అంటే బ్యాండ్, బ్యాండ్ అండి, అది సోషల్ సిన్, పాపం ఆ దృష్టిలో. మేము ద్రవిడ్లమయ్యా, ఈ దేశ మూలవాసనం, నాతో పాటు అనేక మంది ఆదివాసీలు అందరూ దేశ మూలవాసనం. పైగా మేము తిండే ఆహారం మాది, మేము రైసు మేము తినేవాళ్ళం. అప్పుడప్పుడు రొట్టె తింటాం, వేరే సంగతి అండి. నాకు అర్థం కాదు అసలు. ఇది అయిపోయింది. డ్రెస్సులు మీరు వేసుకుంటారు, డ్రెస్సులు కూడా మీరు డిసైడ్ చేస్తారా? నాకేమో అర్థం కావట్లేదు. అయిపోయింది. సరే, కమింగ్ బ్యాక్ జమిలీ ఎన్నికలకు వద్దాం. దీంట్లో నిన్న తెలుగుదేశం పార్టీ మంత్రి గారు మాట్లాడితే 40% ఆదా అవుతుందని చెప్పారు. ఏమండి, మీ ఓన్గా మీరు ఎవరో డాక్టర్ ప్రమసాని చంద్రశేఖర్ గారు, ఆయన ఓన్గా వెళ్ళి సెల్ఫ్ మేడ్ పర్సన్ అండి, నిరూపించుకొచ్చిన పర్సన్, రాజకీయాలు ₹1 ముట్ట అవినీతి సొమ్ము ముట్టనని చెప్పి వచ్చిన నీతి నిజాయితీ పర్సన్గా నేను భావిస్తున్నాను. ఓకే, నో సెకండ్. కానీ ఇంత తలా తోక లేకుండా ఎలా మాట్లాడతారండి మీరు? నేను చెప్తున్నాను, ఈ బిల్లు వస్తే అధ్యక్ష పాలనకు నాది ప్రజాస్వామ్యానికి మరణ శాసనాలు రాసే దాంట్లో ఇది ఒక ముఖ్యమైన మరణ శాసనం. దీనికి వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఒకేసారి ఎన్నికలు పెడితే ఖర్చులు అవుతుంది. నేను అడుగుతున్నాను, ఆ బిల్లు గురించి లోక్సభ, రాష్ట్ర, తెలంగాణ ఎన్నికలు జరిగినాయి, లేదా కర్ణాటక ఎన్నికలు జరిగినాయి. వెళ్తే 2 ఏళ్ళలో గవర్నమెంట్ పడిపోయింది. వచ్చే 3 ఏళ్ళకే ఎలక్షన్ పెట్టాలంట. పెట్టారు, మళ్ళీ డబ్బులు ఖర్చు అవ్వ. అప్పుడు మళ్ళీ రెండోసారి 2 ఏళ్ళకే పడిపోయి మళ్ళీ కుదరలేదు. మళ్ళీ 1 సంవత్సరానికి ఎలక్షన్ పెడితే డబ్బులు ఖర్చు ఫ్రీగా చేసి పెడతారా? ఏందండి ఇది? పైగా దీంతో పాటు లోక్సభలతో పాటు అసెంబ్లీ ఎన్నికలతో పాటు పంచాయతీ, నగర, పట్టణాలకి, అలాగే కోఆపరేటివ్ ఎన్నికలను పెడుతున్నారా? మరి ఒకేసారి పెడితే సరిపోద్ది కదా. పోనీ శాసనమండలి అంటే ప్రతి 2 ఇయర్స్కి వస్తే పక్కన పెడతాం రాజ్యసభ, మరి పెడుతున్నారా? ఇది అధ్యక్షుడిగా ఆదానీ గారు అంటే కంపెనీ ఎవరైతే నిర్ణయించారో దాని ప్రకారం నడుస్తుందని భావిస్తున్నాను. ఆదానీ అంటే వ్యక్తి కాదండి. మీరు ఆ గౌతమ్ అదానీ గారు కదా, అదానీ అంటే ఒక శక్తి. గుమా వ్యాపారం, మేమైతే గుట్టు మాయ చేసుకునే వ్యాపారం, గుమా వ్యాపారం అంటే గుజరాతీ మారుడు అనుకుంటారు, కాదు. అలా ఆదానీ అంటే ఒక శక్తి, ఒక అతీతమైన శక్తి మాయలో ఉన్నారన్నమాట ఆయన, వాళ్ళిద్దరు అనుచరులు. అందుకని వాళ్ళు చెప్పినట్టే ఈ దేశం నడవాలి. ఏంటండి ఇది? కావాలంటే 6 ఆంధ్రప్రదేశ్లో వేసేస్తారు. చెప్పాక జీవకృష్ణ ఇన్సార్ చెప్పాం మనం. జీవకృష్ణ రెడ్డి గారిని వేసారా, లేదా మధు గారిని వేసారా, లేదంటే జిఎంఆర్ గారు పవర్ పార్టీని వేసారా, కృష్ణపట్నం పోర్టులను వేసారా, సెజ్ని వేసారా, నవగాది, తర్వాత ఏమో పెన్నా ప్రతాపరెడ్డిగా సిమెంట్ ఫ్యాక్టరీని 6 వేసారా, గంగవరం పోర్టుని వేసారు. తెలుగు వాళ్ళ విషయంలో 6 ముఖ్యమైన సంస్థలు వేసేసిన ఒక ఆదానీ గారే. అంటే లోపల వేసుకుని అదే చెప్పారు మీకు, వీళ్ళే బతిమాలుకుని కాళ్ళు పట్టుకుని మా కంపెనీని తీసుకుని నన్ను ఉద్ధరించండి అని చెప్పి బతిమాలారా? ఆయన సిగ్గు లేకుండా కూడా ఆయన అనుమానపడుతున్నారు. ఇవాళ జమిలీ ఎన్నికల విషయంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఎవరైతే మద్దతు పలికారో వాళ్ళు ఒక ప్రజాస్వామ్యానికి ద్రోహం చేసినట్టే. ది డ్యూ రెస్పెక్ట్స్ మీరు ఎప్పుడైతే గమనించుకోండి. ఇది వాళ్ళు ఆడే కుట్రలో మీరు పడిపోతున్నారు, పావులైపోతున్నారు. మీ బాసులు మీకు చెప్పుండొచ్చు, వాళ్ళు భయపడి ఉండొచ్చు. మీరు ఎందుకండి? ఆత్మగౌరవం ఉన్న మీరు తెలియజేస్తే ఒక ఆత్మగౌరవం నిలబెట్టండి, రాష్ట్రాల హక్కులు కాపాడండి. ఉన్న హోమ్ డిపార్ట్మెంట్ని సగం లాగేస్తున్నారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద పెద్ద మొదలైంది. స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, కాంగ్రెస్ లిస్టులని భారత రాజ్యాంగం ప్రొవైడ్ చేసింది. ఇండియా ఇస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంతేగాని ఇదేదో హిట్లర్ పాలన లేదా సౌత్ కొరియాల పాలన లాంటి సెంట్రలైజ్ యూనిటరీ వ్యవస్థ కాదు. ఇండియా ఇస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. డెఫినెట్గా యూనియన్ స్టేట్స్కి ఉండాల్సిన హక్కులను కూడా ఒక్కొక్కటి లాక్కుండా దుర్మార్గంగా చేస్తున్న విధానం ఏదైతే ఉందో పరాకాష్ఠగా దీన్ని భావించాలి. ఆత్మగౌరవం ఉన్న ప్రతి ఒక్కళ్ళు, రాష్ట్రాలకి కనీసమైన న్యాయం జరగాలి, ప్రాంతీయ అస్తిత్వం ఉండాలి, ఆ ప్రజలందరికీ న్యాయం జరగాలని కోరుకున్న ప్రతి ఒక్కళ్ళు ఆదానీ గారి యొక్క అధ్యక్ష తరహా పాలనని ఖచ్చితంగా వ్యతిరేకించాలని చెప్పి కోరుతా ఉన్నాను.